అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఈ చెరువులోకి మురుగునీళ్లు భారీగా వచ్చి చేరడంతో పాటు గుర్రపు డెక్క విపరీతంగా విస్తరించడంతో చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. ఈ కారణంగానే భారీ సంఖ్యలో చేపలు చనిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ చెరువుపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 3,000 మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు. స్థానిక మత్స్యకారులు ఇందులో దాదాపు 5 లక్షలకు పైగా చేపపిల్లలు వదిలారు. అవి ఒక్కొక్కటి 2 నుంచి 3 కిలోలకు పైగా పెరిగాయి. ఇలాంటి సమయంలో చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి చేపలు చనిపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం ఉదయాన్నే మహబూబ్ సాగర్ వద్దకు వచ్చారు. అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. చేపలు చనిపోవడానికి కారణాలేంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన మత్స్యకారులను తప్పకుండా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అట్లాగే మహబూబ్ సాగర్ను ఆధునీకరిస్తామని, అన్ని రకాల పనులు త్వరలోనే మొదలుపెట్టి వేగంగా పూర్తి చేస్తామన్నారు. చెరువులోని గుర్రపు డెక్క సమస్య పోవాలంటే పూడిక తీయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. నష్టపోయిన మత్స్యకారులను ఆదుకునేలా వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్ సాగర్ చెరువులో భారీగా గుర్రపు డెక్క విస్తరించడంతో అధికారులు గత కొద్ది నెలలుగా దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యంత్రాన్ని తెప్పించారు. దాదాపు 6 నెలలుగా ఈ పనులు కొనసాగుతున్నాయి. కానీ చెరువులో పూడిక ఎక్కువగా ఉండడంతో ఈ గుర్రపు డెక్క తొలగించిన వెంటనే మళ్ళీ వేగంగా విస్తరిస్తోందని అధికారులు అంటున్నారు. అందుకే ఈ చెరువులో పూడిక తీసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి వారిని ఆదేశించారు.